హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై ప్రెవ్స్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, మేము ఈ ఇయర్ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించబోతున్నాను. అండ్ మా ఇల్లుని ఎలా డెకరేట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ దొరికే ఐటమ్స్ని ఎలా యూజ్ చేసుకున్నామో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం పార్సల్స్ది సమ్ ఇష్యూస్ నడుస్తున్నాయి కదా. సో ఎస్, అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ పండగ అంటే పండగ రిలేటెడ్ అన్నీ షాపింగ్ చేయాలి కదా. అండ్ దివాళీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది క్రాకర్సే కదా. ఎందుకంటే చిన్నప్పుడు అయితే ఫుల్ క్రాకర్స్ కాలుస్తుండే, ఇప్పుడు తగ్గిపోయింది. బట్ స్టిల్ కాలుస్తాం కొన్నైనా సరే. సో మేమైతే ఫస్ట్ అయితే క్రాకర్స్ షాపింగ్కి వచ్చేసాం. చూద్దాం ఏమేమి కొన్నామో. అండ్ మీరు ఏ క్రాకర్స్ కొనుక్కుంటారు, మీకు ఏ క్రాకర్స్ ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే అన్నిటికంటే ఎక్కువ చిచ్చుబుడ్డి ఇష్టం అనమాట. అందులో ఏమున్నాయి? అండ్ ఇక్కడ మేము సిటీ బయట ఉన్న ఫైర్ వర్క్స్ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ రెగ్యులర్గా ఏ టైంలో వచ్చినా క్రాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ దివాళీ డిస్కౌంట్ కూడా పెట్టారనమాట, 15%. సో అంత క్రేజ్ ఉంది యూఎస్లో కూడా మన దివాళీకి. అండ్ ఈసారి కాస్కోలో మనకి మన ఫేవరెట్ సోన్ పాపిడి కూడా వచ్చేసింది అనమాట. సో పూర్తిగా మారబోతున్న కాస్కో, ఇండియాలో మారబోతున్న కాస్కో అనమాట. అండ్ ఇక్కడ అమితాబ్ బచ్చన్ జీ ఉన్నాడేంటా అని చూస్తే ఇవి కూడా స్వీట్స్, స్నాక్స్ ఆల్ మిక్స్చర్ అనమాట. దివాళీ హ్యాంపర్స్ లాగా పెట్టారు. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇవన్నీ చూడగానే. అండ్ ఇంకా మేమైతే దివాళీ పార్టీ కోసం అని పానీపూరి అండ్ ఆల్ తీసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకున్నాం అనమాట, ఎందుకంటే పూజ అండ్ దివాళీ డెకరేషన్కి కొంచెం అలా కావాల్సి వస్తుందని. తీసుకున్నాం, మంచిగా ఉంది కదా, గుర్తి తీసుకున్నాం. సో ఫుల్గా దివాళీ షాపింగ్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో రేపు దివాళీ, ఇంకా అన్ని ప్రిపరేషన్స్ సెట్ చేసుకోవడం అవన్నీ చేసుకోవాలి ఇంకా. అండ్ యాక్చువల్ విషయం చెప్పడం మర్చిపోయాను, ఈసారి దివాళీ చాలా స్పెషల్. ఎందుకంటే ఈసారి మేము మా కజిన్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యూజువలీ ఇక్కడ యూఎస్లో మేము ఎప్పుడు ప్రతిసారి ఫ్రెండ్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటాం కదా అన్ని ఫెస్టివల్స్. మేమిద్దరమే ఉంటాం, నేను, అనుజ్ అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఫ్యామిలీ పీపుల్ ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్ ఉండడం, క్లోజ్ వాళ్ళు, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో వీ డోంట్ గెట్ ఎ ఛాన్స్ ఆల్వేస్ అని. సో అసలు మేము ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ కొన్నామో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకంటే ప్రతిసారి ఇండియా నుండి తెప్పించుకోవడం కుదరకపోవచ్చు కదా అందరికీ. సో ఈ వీడియో యూజ్ అవుతుంది మీకు, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకుంటే బెటర్ మన బడ్జెట్లో అని. సో ఫస్ట్ అయితే ఈ క్యాండిల్స్ అయితే మేము డాలర్ ట్రీలో తీసుకున్నాము. అండ్ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్స్ కూడా, అండ్ అవి కూడా అన్నీ డాలర్ ట్రీలోనే దొరికాయి మాకు. అండ్ ఈ ల్యాంటర్న్స్ కైండ్ ఆఫ్ డిజైన్ అవి కూడా డాలర్ ట్రీలోనే దొరికాయి అన్నమాట. అండ్ ఈ ఉర్లీ బౌల్ అయితే మాకు వాల్మార్ట్లో దొరికింది. వాల్మార్ట్లో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. సో కనిపించిన వెంటనే తీసేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఇది, అండ్ అఫోర్డబుల్ ప్రైజే అనిపించింది. అండ్ ఈ కందులు కూడా నేను వాల్మార్ట్లోనే తీసుకున్నాను. సో ఈసారి వాల్మార్ట్లో చాలా దివాళీ స్టఫ్ వచ్చింది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఈ లైట్స్ ఉన్నాయి కదా, సో ఈ లైట్స్ వచ్చేసి కాస్కోలో తీసుకున్నాం. చాలా క్లాసీ లుక్ వచ్చింది ఈ లైట్స్ వల్ల. మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఈవెన్ యూ కెన్ ట్రై ఫర్ క్రిస్మస్ ఆర్ సంథింగ్ ఇఫ్ యూ లైక్. ఇంకా దివాళీ రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ అన్ని దేవుళ్ళని క్లీన్ చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాం. ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత హారతులు ఉంటాయి కదా, దీపావళి హారతులు, అవి చేసుకున్నాం అన్నమాట. దీపావళి హారతి ఇచ్చాము.
సో ఇంకా లంచ్ అయిపోయాక మేమైతే ఈవినింగ్ డిన్నర్కి ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ స్లైడర్స్ అనమాట. ఈ ఐటమ్ గురించి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి దివాళీ పార్టీస్కి పన్నీర్ స్లైడర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. జస్ట్ మనం ఈ బన్స్ తెచ్చుకొని పన్నీర్ తెచ్చుకొని అండ్ ఫ్యూ బెల్ పెప్పర్స్ అండ్ కార్న్ అండ్ చీజ్ ఇలా మనకు నచ్చింది తెచ్చుకొని సో అన్నీ మిక్స్ చేసేసి కొంచెం నేనైతే ఇక్కడ షేజ్వాన్ చట్నీ యాడ్ చేశాను అనమాట. సో కొంచెం ఆ షేజ్వాన్ చట్నీ యాడ్ చేసేసి అన్నీ మిక్స్ చేసేసి కొద్దిసేపు స్లైట్గా కుక్ చేశాను పన్నీర్ని. జస్ట్ అలా సాటేలాగా చేశాను. తర్వాత ఈ బ్రెడ్ పైన బటర్ పెట్టి అండ్ ఆ స్టఫ్ అంతా పెట్టేసి పైనుండి చీజ్ స్ప్రెడ్ వేసుకొని మళ్ళీ పైనుంచి బన్ని క్లోజ్ చేసి పైన బటర్ పెట్టుకొని ఓవెన్లో పెట్టేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట రెసిపీ. ఈ రెసిపీ క్లియర్గా డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను మళ్ళీ చేసి మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఇక్కడైతే ఇప్పుడు నేను మా కజిన్ ఇద్దరం కలిసి ఫ్లవర్స్తో చిన్నగా రంగోలీ వేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. సో అది ఎలా వచ్చిందో చూసి మొత్తం ఫైనల్ లుక్ చూసి కామెంట్స్లో చెప్పండి. నేను అది మొత్తం ఇల్లు డెకర్ అయిపోయాక మొత్తం అందులో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నేను లక్ష్మీ పూజ కోసం డెకరేషన్ చేస్తున్నాను అనమాట. సో యా సింపుల్గానే చేస్తున్నాను. డెకార్ అంటే పెద్దగా ఏం లేదు. నా దగ్గర ఉన్న వాటితో సింపుల్గా అలా చిన్నగా డెకరేషన్ చేస్తున్నాను లక్ష్మీదేవి కోసం. సో ఇంకా నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయి వచ్చేసి ఇప్పుడు ఇంటి చుట్టూ దీపాలు వెలిగించాలి, లైట్స్ అని ఆన్ చేయాలి, అవన్నీ ఉంటాయి కదా. సో యా ఇంకా రెడీ అయిపోయి వచ్చి ఫస్ట్ అయితే నేను క్యాండిల్స్ అన్నీ వెలిగిస్తున్నాను అనమాట. అండ్ కొన్ని దీపాలు కూడా. అండ్ మీకు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈరోజు దివాళీకి మా ఇల్లు ఎలా డెకరేట్ చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తాను, చూసేయండి. అండ్ మా కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చేసారనమాట. ఇంకా ఇప్పుడు ఫన్ అండ్ హంగామా స్టార్ట్ అయిపోతుంది.
సో ఇప్పుడైతే ఇంకా మేము లక్ష్మీ పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. అసలు దీపావళి మనకు ఏం నేర్పిస్తుంది అంటే చీకటి ఎప్పుడైనా ఉండొచ్చు కానీ వెలుగు ఎప్పుడూ గెలుస్తుంది. లవ్, పీస్, కృతజ్ఞత ఇవే మనకి నిజమైన సంపదలు కదా. లక్ష్మీదేవి ఆశీర్వాదాలతో అందరి ఇళ్లలో ఆనందం నిండాలి. మీ అందరికీ హృదయపూర్వక శుభ దీపావళి. అండ్ ఈ ఆరతి సమయంలో మనం దేవిని ఆహ్వానిస్తున్నాం. అమ్మ మన ఇంట్లో వెలుగు, మన జీవితాల్లో ఆనందం నింపు అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో सात्विक ब्रो सुपर వేషం పానీ హెడ్స్ కట్ అవ్వకుండా सात्विक ब्रो వేసిందా सात्विक ब्रो అయిపోతుందా అప్పటివరకు? తెలుసు सात्विक ब्रो అదే కదా చందాలు వేసుకొని రోబో అనుకుంటాను $10 ఇచ్చాం మనిషికి. ఎవరు ఇచ్చారు మా సార్ అమ్మా డబ్బులు ఇచ్చేసినాం కదా ఆల్రెడీ. తీసుకొని ఇవ్వలే అంటే నువ్వు $10 ఆల్రెడీ తీసుకున్నాడు. దీనికన్నా ఏషియన్ స్పైస్ కూడా బెటర్, ఇంకా మంచిగా $12. ఇంకిప్పుడైతే క్రాకర్స్ అందరికీ ఫేవరెట్ థింగ్. సో అది కాలవడం కోసం కిందికి వచ్చేసాం. కింద నుంచి మా ఇల్లు చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. పెట్టండి తేజ పెడతాడు. అవును ఏం చిచ్చుపిట్టి వెళ్ళిందా? చిచ్చుపిట్టి అది కొన్ని చిచ్చుపిట్టలు ఒకసారి పెట్టుకొని దగ్గర చూద్దాం, చూద్దాం పెరుగు వెళ్తా లేదా. మెల్లిగా వామ్మో అదేం వేయలేదు. వాయమ్మ ఒరి అమ్మ మన ఇంటి మీద పోదు కదా. అమ్మా అదేంది చిట్పట్ చిట్పటా? ఏడుందా ఇంకా అక్కడ పెట్టేసి ఇటు సైడ్ పెట్టేసి ఏడ తొలి ప్రేమలో ఇట్లా దుంకాలి కదా అందరూ. కాల్చినప్పుడు ఎవరింటి ముందు ఎక్కువ పేపర్లు ఉంటే వాళ్ళు ఎక్కువ కాల్చినట్టు. అందుకని తేజ చెత్తంతా తీసుకొచ్చి ఇంటి ముందు అవునవును ఒక జాలు